ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? ఏమో చెప్తున్నావు చెప్పు. అయితే ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు, చేసిన మేలు గొప్పలు చెప్పుకోవడం తప్పు, దీన్ని సమర్థిస్తూ కథ రాయండి అని ఇచ్చిండ్రు. అయితే నేను ఏం చేసిన, సగం నా కథ రాసిన, సగం వేరే టెక్స్ట్ బుక్లో ఉన్న కథ రాసిన. నీ కథ ఏంది? అయితే నా బర్త్డే రోజు అప్పుడు మనం అది పూరి అవన్నీ ఇట్లా పేదలకు ఇసుకుంటే వేయడం కదా. అయితే నేను ఏం రాసిన అంటే, అనగనగా ఒక ఊరు, ఊరి పేరు మెదక్, అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు. అయితే ఆ అబ్బాయి చాలా ధనవంతు. నేను అమ్మాయి రాసిన, అబ్బాయి రాసిన, ఇక మొత్తం అన్నీ రాసిన. ఇక మళ్ళీ ఏం రాసిన, అట్లా రాసినాక తర్వాత మళ్ళీ ధనవంతుడు. అయితే ఆయన ఒకరోజు ఆయన పుట్టినరోజు, ఆయన వెరైటీగా ఉండాలని ఒక ఆలోచన చేస్తాడు, అందరికీ మంచి జరగాలని. అయితే ఆలోచన ఏంటంటే చాక్లెట్స్, నాకు వచ్చిన ఆలోచన రాసిన, ఏంటది చాక్లెట్స్ ఇవ్వాలని చెప్పినప్పుడు అదే ఆలోచన రాసిన మళ్ళీ. అయితే చాక్లెట్స్ ఇద్దాం పేదవాళ్ళందరికీ అని వాళ్ళ పేరెంట్స్తో చెప్తాడు. మనం పూరీలు పులిహోర అవన్నీ ఇచ్చినా కదా, నేను చెప్పిన కదా నీకు, నేను చెప్పిన మీద నువ్వు దాని మీద ఐడియా ఇచ్చినావు కదా. అయితే ఆ విషయం మన తల్లిదండ్రులకు చెప్తే అది చిన్నగా అయిపోతుంది, మంచిగా మనం పూరీలు ఇడ్లీలు అవి టిఫిన్ వాటర్ బాటిల్ అవ్విద్దాము అంటే అది నా పాత్ర ఓకే ఇంకా ఇద్దాము అది. అట్లా చేసినాక తర్వాత అదంతా నా కథనే. ఇక సాయంత్రం ఇంటికి వచ్చేసి కేక్ కటింగ్ అవన్నీ అయిపోతాయి అని నాడు వరకు నా కథనే రాసేసిన. మళ్ళీ నెక్స్ట్ ఏం రాసిన, టెక్స్ట్ బుక్లో ఏముందంటే గొప్పలు చెప్పుకోవాలని తిడతారు, కొడతారు, మెచ్చుకోరు అని ఉంది. అయితే నేనేం రాసిన, మళ్ళీ మరుసటి రోజు ఆయన స్కూల్కి వచ్చి వాళ్ళ స్నేహితులతోని టీచర్స్తోని అందరితోని ఇట్లా చేసిన అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ మెచ్చుకుంటారు. అయితే ఆయన స్వార్థ బుద్ధితో ఏం బుద్ధో కాదు. అయితే నన్నే అందరు మెచ్చుకోవాలి, నన్నే అనుకొని అందరికి చెప్తూనే ఉంటాడు. అట్లా చెప్పకూడదు కదా, అట్లా ఎందుకు రాసినావు మరి? అట్లా చెప్పొద్దనే కదా కథ ఉన్నది. అయితే కానీ నువ్వైతే వాళ్ళకి చెప్పలేవు ఇట్లా నేను చెప్తాను, నా సగం కథ బుక్లు ఉన్న సగం కథ రాసిన. అయితే మళ్ళీ ఇట్లా అందరికి చెప్పిన సార్లే చెప్పి అందరూ అట్లా ఊరికి మళ్ళీ చెప్పిన వాళ్ళకి మళ్ళీ చెప్పిండు అని అట్లా పెట్టిన. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అందరికి మళ్ళీ ఆయన ఎక్కడికైనా వెళ్తే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా కొన్ని కథ ఊహించి రాసిన. మళ్ళీ ఏమని పెట్టినా అంటే, ఆయన తన తప్పుని అర్థం చేసుకొని ఏ గొప్పతనం చేసినా ఎవరికి చెప్పాడు అనేది ఉండాలి. చేసిన మేలు చెప్పకుండానే ఇతరులు గుర్తించే విధంగా ఉండాలని ఆన్సర్ రాసేసిన. నువ్వు ఊహించుకొని రాసినావు, మరి దానికి మార్కులు వేస్తారా? రాకపోతే నీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం రాసి ఉంటారు, వాళ్ళకి సేమ్ క్వశ్చన్ కదా, ఏం రాయలేరా? వేరే ఆన్సర్ రాసిండ్రు. వాళ్ళేం చెప్పారు? రాసింది వేరే ఆన్సర్ చెప్పలే. సాయి ప్రణీత్ నువ్వేం రాసినావు మరి ఇలాంటి క్వశ్చన్స్కు? ఏం స్టోరీ? ఒక పిల్లాడు ఉంటాడు, అతను కొంతమందికి సహాయం చేస్తే ఆయన అందరికి చెప్పుకుంటారు. అట్లా నేను స్కూల్కి పోయిన తర్వాత అందరికి అట్లా చెప్తారని. వెన్నెలనేమో తన జీవితంలో తన బర్త్డే రోజు సాయం చేసింది, పూరీలు అన్నం పులిహోర అవన్నీ వంచింది అన్నట్టు. అయితే ఆమె పంచింది అది కరెక్ట్ కాదు, అందరికి చెప్పుకుంటుంది అంట. పిల్లవాని పేరు మీద రాసింది, అందరికి పిల్లవాని పేరు మీద పిల్లవాడు అందరికి చెప్పుకుంటాడట. అది చెప్పుకోవడం రాంగు, అట్లా చెప్పకూడదు అన్నట్టుగా అంతేనా రాసింది? ఓకే, ఈ పిల్లల కోసం వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, బాయ్.